హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అండి. నేనైతే ఇడ్లీ చేశాను. ఇడ్లీ చేసిన రోజు అయితే చాలా అంటే చాలా గిన్నెలు అవుతాయి. అవన్నీ తోమేసి అయితే ఆరేసాను. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. భోగి ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే భోగి మొఖమే చూడలేదు ఈ రోజు అయితే. ఎందుకంటే మేము ఊర్లో లేం కాబట్టి బయట ఉన్నాము. మాకు అసలు ఇక్కడొకటి ఏమీ అవ్వలేదండి. ఏదో లేసాను, పూజ చేసుకున్నాను అంతేనండి. మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత ఇవో గిన్నెలు అయితే తోముకొని ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను. చాలా గిన్నెలు అయితే అవుతాయి. మీరు గమనించారా? ఎప్పుడైనా మనము ఇడ్లీ గంజి చేస్తే చాలా అంటే చాలా గిన్నెలు అవుతాయి. నైట్ గిన్నెలు తోమిస్తాను, మార్నింగ్ వినండి. ఇన్నాడి తోమేసిన తర్వాత స్టాండ్లో వేసి నేనైతే బయట పెడతాను. బయట గిన్నెలు కానీ ఎండలో ఆరితే చాలా మంచిగా ఉంటాయి. కొంచెం స్మెల్ అంతా ఏం రాదు. ఇక్కడ కూడా మనకి నీట్గా అనిపిస్తుంది. కిచెన్ దగ్గర, సింక్ దగ్గర మనం వంట చేసేటప్పుడు కొంచెము ప్లేస్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. చాలామంది అక్కడ పెట్టేసి వంట చేస్తారు, ఇరికి ఉంటుంది. నేనైతే అలా చేయను, బయట పెట్టేసి మాత్రం వంట అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం అయితే నేను పండుగ చాలా మిస్ అవుతున్నాను. భోగికి వెళ్ళడము, పేడ పిడకలు వేయడం అవన్నీ అయితే చాలా మిస్ అవుతున్నాను. మా పిల్లలు కూడా అదే అంటున్నారు. గిన్నెలను తోమేసిన తర్వాత చెత్త ఉంటుంది కదా, అదైతే తీయాలి. లేకపోతే వాటర్ అక్కడ జామ. నా పని నాకు అయ్యిందా, వీళ్ళ పని వీళ్ళకి అయ్యింది. చూడండి, ఇక్కడ ఫైటింగ్ మాత్రం జరుగుతుంది. మీ ఇంట్లో ఇలాగే చేస్తారా?